బట్ నేను ఏది పడితే అది ప్రమోట్ చేయదలుచుకోలేదు. ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ జ్యువెలరీ ఒక 2-3 సార్లు వేసుకోగానే షేడ్ అయిపోతున్నాయి. సో దానికి నా టిప్ ఏంటంటే, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లేకా సజిల్. సో ఈరోజు అయితే సండే, టైం 3 PM అవుతుంది. కానీ వెదర్ మాత్రం 3 లాగా అస్సలు లేదు, ఎండ అస్సలు లేదు కమ్యూనిటీలో. అండ్ మీన్ వెల్ మీకు చెప్పలేదు కదా, దిస్ ఈజ్ అవర్ న్యూ కమ్యూనిటీ అనమాట. రీసెంట్గా మూవ్ అయ్యాము. బాగుందా? ఇక్కడ పిల్లలు గేమ్స్ కూడా ఆడుతున్నారు. నమ్మేశారా? ఏప్రిల్ ఫూల్. మేమైతే నిన్న వీకెండ్ శివక్క వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేయడానికి సాటర్డే ఆఫ్టర్నూన్ అట్లా ఇక్కడికి వచ్చేస్తున్నాము. నిన్నటి నుండి కజిన్స్ అందరం కలిసి మంచిగా వీకెండ్ ఎంజాయ్ చేసుకుంటున్నాము. లైక్ మూవీ చూడడము, పోకర్ ఆడడము, కార్డ్స్, ముచ్చట్లు. సో అలాగే సాటర్డే అయితే ఇలా అయిపోయింది అనమాట. సండే ఆఫ్టర్నూన్ వరకు కూడా అయిపోయింది. ఈవినింగ్ వరకు మళ్ళీ మనం మణికొండ వెళ్ళాలి. బిఫోర్ దాట్ ఇంకొక ఎక్సైటింగ్ థింగ్ ఏంటంటే, మనకి ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేయబోతున్నాం అనమాట. మనకి ముందు కూడా బ్రాండ్ కొలాబరేషన్స్ వచ్చాయి. 1000 సబ్స్క్రైబర్స్ కాదు 500 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుండి ఒక 3-4 అయితే వచ్చుంటాయి. బట్ నేను ఏది పడితే అది ప్రమోట్ చేయదలుచుకోలేదు, బికాస్ మై ఇంటెన్షన్ ఇస్ నాట్ దట్ ఫర్ ది ఛానల్. ఇప్పుడైతే ప్రమోట్ చేసే ప్రోడక్ట్ చిన్నది, ఒక నెక్ పీస్ అనమాట. కానీ ఏదైనా ఫస్ట్ థింగ్ కదా, ఐఎమ్ సో ఎక్సైటెడ్. మంచిగా షూట్ చేయాలనుకుంటున్నాను. సో ఎలాగో శివక్క వాళ్ళ కమ్యూనిటీలో ఉన్నాం కదా, ఇక్కడే కింద షూట్ చేసి ఇంకా బాగా వస్తుంది కదా అని ప్లాన్ చేస్తున్నాము. ఎలా వస్తుందో చూద్దాం. బట్ దానికి రెడీ అవ్వకముందు మా వాళ్ళు పైన అందరూ కార్డ్స్ ఆడడానికి వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ లేట్ అయింది, ఇంకొంచెం లేట్ చేస్తే నన్ను వేసేస్తారు. సో వెళ్ళి కాసేపు ఆడుకొని మళ్ళీ ఈవినింగ్ వద్దాము. ఇప్పుడు వెదర్ ఎలా ఉంది చూడడానికి వచ్చాము. ప్రస్తుతం అయితే చాలా బాగుంది. నే పైకి వెళ్ళే లోపే గేమ్స్ అది ఇది అన్న వాళ్ళు ఐపీఎల్లో లీనం అయిపోయారు. అసలు క్రికెట్తో మామూలుగా ఉండదు కదా. ఎవరి ఫోన్స్లో వాళ్ళు మ్యాచ్ చూసుకుంటూ మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. సారీ గైస్, ఆ రోజు శివక్క వాళ్ళ ఇంట్లో మనం ఒక ఫోటోషూట్ అనుకున్నాం కదా, బట్ వెదర్ మనకు సహకరించలేదు. రెడీ అయ్యాక వర్షం పడితే బిస్కెట్ అవుతుందని చెప్పి సో పోస్ట్పోన్ చేసుకున్నాను అనమాట. ఆఫ్టర్ 1 వీక్ టుడే అగైన్ వీఆర్ బ్యాక్ టు ది షూట్. సో మంచిగా రెడీ అయిపోయి నేను ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ జ్యువెలరీ అని మెన్షన్ చేసినట్టున్నాను కదా, దిస్ ఈస్ దట్ జ్యువెలరీ. సో దీని రిలేటెడ్ షార్ట్ ఆల్రెడీ వచ్చి ఉంటుంది. సో ఒకవేళ చూడకపోతే ఇప్పుడు వెళ్ళి చూడండి. ఇట్ ఈస్ ఎట్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్. సో నేను ఇది షూట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, దిస్ ఈస్ మై ఆర్ ఆర్ ఫస్ట్ ప్రమోషన్ అనమాట, ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడం. సో వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ మనీ ఫర్ ఇట్, బట్ యా యాజ్ అ మెమొరీ ఐ వాంట్ టు రికార్డ్ దిస్. అందుకనే నేను చేస్తున్నాను. ఆల్సో నాకు జ్యువెలరీ నచ్చింది. ఈ ప్రైస్కి చాలా నాకైతే ప్రైస్ చాలా డీసెంట్ అనిపించింది, అందుకే స్పెషల్గా మెన్షన్ చేస్తున్నాను. ఆల్సో దిస్ ఇస్ మై అవుట్ఫిట్. సో జ్యువెలరీని ఎలివేట్ చేయాలి అంటే దానికి రిలేటెడ్ అవుట్ఫిట్ కూడా ఉండాలి కదా. ఈ అవుట్ఫిట్ అయితే నేను జైపూర్లో పర్చేస్ చేశాను. సో యా ఇప్పుడైతే యూజ్ అవుతుంది. చాలా బాగుంది కదా. ఒకటే గ్లాన్స్లో చూసి నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ అనమాట. ఓకే, ఇక్కడ మా బాల్కనీ కాదు సారీ టెర్రస్. మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 1 year అయ్యింది. బట్ టెర్రస్ మీదకి వచ్చి టెర్రస్ని యూజ్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. సో ఇప్పటి నుండి షూట్స్కి కానీ దేనికైనా కానీ వీ కెన్ కమ్ హియర్. వీడియో షూట్ అయితే కంప్లీట్ చేసుకొని మనం ఇంటికి వచ్చేసాము. పైన లైక్ వ్యూ బాగుంది, ప్లేస్ బాగుంది, గాలి వస్తుంది, కాకపోతే ఎండ కూడా బాగుంది. అందుకే తొందరగా షూట్ ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేసాము. అండ్ ఈ వీడియో రికార్డ్ చేయడానికి రీజన్ ఏంటంటే, మేము చేసే ఫస్ట్ ప్రమోషన్ కాబట్టి యాజ్ ఎ మెమొరీ ఉండిపోవాలనిపించింది. చిన్న ప్రోడక్ట్ అయినా పెద్ద ప్రోడక్ట్ అయినా మనం చేసే ఫస్ట్ టైం కదా, సో అదొక స్పెషల్ ప్లేస్ ఉంటుంది దానికోసం. సో నేను మీకు ఇంతకుముందు ఆల్రెడీ మెన్షన్ చేస్తుంటాను, మాకు వేరే బ్రాండ్ ప్రమోషన్ ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి. బట్ అవి స్కిన్ ఆర్ హెయిర్ రిలేటెడ్ అనమాట. అలాంటివి నాకు ఎందుకో కొంచెం సెన్సిటివ్ కదా, మనం ట్రై చేయండి లాంగ్ మంత్స్ వరకు వాడండి ప్రమోట్ చేయొద్దు అనిపించి అది రిజెక్ట్ చేసాము. దిస్ ఇస్ జస్ట్ ఏంటంటే డ్రెస్సెస్ కానీ నగలు కానీ నచ్చితే కొనుక్కుంటాము, లేకపోతే లేదు. అది మన స్కిన్ ఆర్ హెయిర్తో అయితే ప్లే చేయదు కదా, అందుకే ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ దిస్. అండ్ ఇంతకీ దీని ప్రైస్ మెన్షన్ చేయలేదు కదా, ఇట్ ఈస్ జస్ట్ ఫర్ 420 రూపీస్. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ బాగుంటుంది. పెద్దవారికి అయితే కొంచెం చైన్ వెనుకకు పెట్టి ఇలా లాంగ్గా వేసుకోవచ్చు. నేను షార్ట్ వీడియోలో ఆల్రెడీ చూపించాను.
అయితే ఈ మధ్య మింత్రాలో కమ్మలు కొనడానికి 300-400 అవుతుంది. సో చైన్ ప్లస్ కమ్మలు ఫర్ 420 ఈజ్ రీజనబుల్ అని నా ఒపీనియన్. లైక్ మీ ఒపీనియన్ కమెంట్స్లో చెప్పండి. అండ్ ఆల్సో వాళ్ళ దగ్గర ఇంకా చాలా కలెక్షన్ ఉంది. వాటిలో మీకు ఏదైనా నచ్చితే వాళ్ళ వాట్సాప్ గ్రూప్ డీటెయిల్స్ అయితే కింద పెడతాను. నేను వీడియోలో మెన్షన్ చేసినందుకు నాకు స్పెషల్ బెనిఫిట్స్ ఆర్ అడ్వాంటేజెస్ ఏమీ ఉండవు. సో ఎవరైనా బడ్జెట్ ఫ్రెండ్లీ జ్యువెలరీ కోసం చూస్తే యూజ్ అవుతుంది అని మెన్షన్ చేస్తున్నాను. ఆల్సో మీకు ప్రోడక్ట్ నచ్చి ప్రైస్ నచ్చితేనే పర్చేస్ చేయండి. అది కూడా అవసరం ఉంటేనే పర్చేస్ చేయండి. అనవసరంగా థింగ్స్ కొనండి అని మాత్రం నేనైతే ఎంకరేజ్ చేయను. సో బిఫోర్ వి క్లోజ్ దిస్ వీడియో, నేను ఒక మంచి టిప్తో వచ్చాను. జ్యువెలరీ వ్లాగ్ కాబట్టి జ్యువెలరీ రిలేటెడ్ టిప్. సో చాలా మందికి ఈ మధ్య ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒక 2-3 సార్లు వేసుకోగానే షేడ్ అయిపోతున్నాయి జ్యువెలరీ అని చెప్పి గోల్డెన్ కలర్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. అది అవ్వకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? సో దానికి నా టిప్ ఏంటంటే, ఇలా ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ దొరుకుతుంది కదా, ఏ లేడీస్ ఎంపోరియంలో అయినా ఉంటుంది. ఒక మంచి క్వాలిటీ ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ తీసుకోండి. ఇది సో స్టోన్స్ ఉన్న దగ్గర ఎలాగో అది ఫేడ్ అవ్వదు. స్టోన్స్ బ్యాక్ సైడ్ మనకి గోల్డెన్ కలర్ ఉంటుంది. ఆర్ ఎస్పెషలీ చైన్స్ దగ్గర మనకి చెమట వల్ల డార్క్ కలర్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో యూ. సో ఇది చైన్ అనుకోండి. అండ్ సారీ అనుకోవడం ఏంటి, ఇది చైనే. సో ఇలాంటి చైన్స్ ఉంటాయి కదా బ్యాక్ సైడ్, అండ్ ఇక్కడ ఈ చైన్ పార్ట్ మొత్తం ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ రాసి మంచిగా డ్రై చేయండి. మీరు కొన్న వెంటనే ఇది ఈ యాక్టివిటీ చేశారనుకోండి, డైరెక్ట్ వాడుకోవచ్చు. లైఫ్ అయితే 2 to 3 times పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 months ఆగేది 1.5-2 years ఉంటుంది. అండ్ స్వెట్ తక్కువ వచ్చే పీపుల్కి అయితే లైఫ్ టైం ఫేడ్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. స్టోన్స్ పైన అయితే ఐ డోంట్ థింక్ ఇట్ రిక్వైర్స్. జస్ట్ బ్యాక్ సైడ్ ఈ చైన్కి పెట్టుకుంటే చాలు. ఆల్సో ఇది ఓన్లీ చైన్స్కే కాదు, ఇలాంటి బ్యాంగిల్స్ ఉంటాయి కదా, ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. బట్ ఈ లుక్ ఇలాగే ఉండాలి అంటే ఈ సైడ్స్కి ఈ గోల్డ్ ఏదైతే ఉందో అండ్ లోపల గోల్డ్ కలర్ ఏదైతే ఉందో అది ఫేడ్ అవ్వకుండా అదే కలర్లో ఉంటేనే అంతే అందంగా ఉంటాయి. సో వీటికి కూడా పర్చేస్ చేసిన ఫస్ట్ డే ఇలా రాసేసారనుకోండి, మనకు అసలు టెన్షనే ఉండదు. ఐ హోప్ యూ గైస్ లైక్డ్ దిస్ టిప్. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వెళ్ళి ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ తెచ్చుకోండి. మహా అంటే ఎంత 50 rupees ఉంటుంది మ్యాక్సిమం, ఐ థింక్ సో. సో యా, ఐ హోప్ మీకు మా వ్లాగ్ నచ్చింది. ఆల్సో ఈ టిప్ నచ్చింది అనుకుంటున్నాను. ఈ టిప్ అయితే నాకు మా పిన్ని చెప్పింది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈట్, స్లీప్, స్టే హెల్దీ అండ్ హ్యాపీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్.